టీ తెస్తానుండండి. పొద్దున్న చెప్పాను కదా ఇంటికి వచ్చేటప్పటికి చుట్టాలు ఉంటారు, కాస్త వస్తూ వాళ్ళని నవ్వుతూ పలకరించరా అని నవ్వావులే. నువ్వు పెద్ద మోనాలేసవి అని నవ్వితే చాలా. ఏ 2 ముక్కలు మాట్లాడితే నీ ఆస్తులు ఏమైనా కరిగిపోతాయా? వాళ్ళని మార్కుల గురించి అడిగితే డిస్టింక్షన్ వచ్చిందని చెప్పి సావు. నేను అదే చెప్పి సత్యా, పెద్ద సత్య హరిశ్చంద్రకులుగా నీకు వచ్చిన అత్యవసర మార్కులు అని చెప్పక్కర్లేదు వాళ్ళకి. చేప ముక్కలు 4 ఉంటే చెప్పాను. ముందు వాళ్ళు వేసుకున్నాక వాళ్ళు వేసుకోకపోతే అప్పుడు వేసుకో. కక్కుర్తి దానిలాగా బిహేవ్ చేయక అక్కడ 24 గంటల సెల్ ఫోన్తో తగలడబాక. వాళ్ళు చూసి నీకు ఇంక అదే పని, చదువు సంధ్య లేదనుకుంటారు. ఎన్ని చెప్పి సావాలే నీకు? కాస్త అటు ఇటు ఏదో చేస్తున్నట్టు తిరిగి సావే. వాళ్ళు చూసి పిల్ల పని మంత్రాలన్నా అనుకుంటారు. ఉత్తప్పుడు చెయ్యక్కర్లేదులే, కనీసం యాక్టింగ్ అన్నా చెయ్యి. వాళ్ళు పెళ్లి గురించి అడిగితే మా మమ్మీ డాడీ ఇష్టం అని చెప్పాడు. లైఫ్లో గోల్స్, ఫ్యూచర్ ప్లాన్స్, మట్టి మశానం, బొంగు బోషానం అని చెప్పి పిచ్చి పిచ్చి కథలన్నీ చెప్పకో. నీ ఇష్టమే లేటును, మాదేముంది. మా అమ్మాయి ఏం తిందో, డైటింగు, బాగా హెల్త్ కాన్షియస్ అని చెప్తే వాళ్ళందరి ముందు ఎందుకు ఏదో తిండికి లేని దానిలాగా ఎగబడి కరువాసిపోయిన దానిలాగా తిన్నావు అన్నీను. అసలు డీసెంట్గా బిహేవ్ చేయడం రాదా నీకు? వాళ్ళు వెళ్ళిపోయారు, మహాతల్లి వచ్చి ఇప్పుడు తీసుకొని తగలడు. పొద్దున్నుంచి వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి నా చోలో జోరేగలా చేరిపోయి ఆ స్వీట్ బాక్స్ ఏంటి, ఆ స్వీట్ బాక్స్ ఏంటి, వాళ్ళు ఏం తెచ్చారు, ఏ స్వీట్లు మొహం ఎరగవా, ఎప్పుడు తినలేదా, వాళ్ళు తెచ్చిన కేజీ స్వీట్లు అబ్బరం అయిపోయినాయా నీకు? ఏ రామచంద్ర, ఈ పోలికలు యాడ్ నుంచి వచ్చినాయినా నా తండ్రి పిల్లకి అసలు దా తీసుకొని తగలడు తిను.